హాయ్ ఫ్రెండ్స్, మాది వేరే బండి కలిసింది ఈరోజు. అందులో డ్రైవర్ మా శిబావ. ఈరోజు స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ వండమన్నాడు. దానికోసం మనం చికెన్ కొనడానికి చికెన్ షాప్కి వచ్చేసాం. ఇప్పుడు మనం బిర్యానీకి చికెన్ ఏ సైజులో ముక్కలు ఉండాలో ఆ సైజులో మనం కొట్టించుకుందామని మన దగ్గరుండి చికెన్ అది చేపిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా చికెన్ ముక్కలు దగ్గరుండి కొట్టించుకున్నాం. చికెన్ తీసుకొని మనం బండి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చికెన్ అది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టాం. బిర్యానీకి కావాల్సినవి 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం. బిర్యానీకి సామాన్లు, పుదీనాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు సామాన్లన్నీ రెడీ చేస్తాం. ఇప్పుడు ముందుగా మనం గ్యాస్ పొయ్యి వెలిగించుకొని తెప్పలు దాని మీద పెట్టి మనకు కావాల్సినంత నూనె పోసాము. మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ సామాన్లు బాగా వేపించుకొని దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపించుకొని తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటాలు కూడా బాగా వేగేటట్లు వేపించుకొని దాంట్లో చికెన్ అది వేసి మసాలా అంతా బాగా పట్టేటట్లు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం. ఇప్పుడు మనకి సరిపడిగా 3 స్పూన్ల కారం, 2 స్పూన్లు చికెన్ మసాలా, ఒక అర స్పూన్ పసుపు, ఒక 4 స్పూన్లు సాల్ట్ కూడా వేసేసాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేస్తున్నాం. ఉంచేసిన తర్వాత మనం ఇప్పుడు బిర్యానీ 3 గ్లాసుల రైస్ వండుదాం అనుకున్నాం కాబట్టి 3 గ్లాసుల రైస్ తీసి శుభ్రంగా కడుగుతున్నాం. కడిగేసి పక్కన పెట్టాం. 3 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాం. అందులో దాంట్లో నీళ్ళు పోసిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా ఉడికిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ అందులో వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెడితే ఈ లోపు బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే भाई लाइक करे, फॉलो करे, शेयर करे।